మనము పోయిన వారం హీబ్రూ ఆల్ఫాబెట్స్ చార్టు ఆ షీట్ మీకు ఇచ్చాను. దాన్ని మీరు బాగా ఫాలో అయ్యి ఇంటి దగ్గర మీరు ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, రాయాలి. ఒక్కొక్క పేజీ, ఒక్కొక్క లెటర్, ఒక్కొక్క పేజీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈరోజు మనము నిక్కుదోత్. నిక్కుదోత్ అంటే ఏమిటి? నిక్కుద్ అంటే ఆ యొక్క గుర్తులు, సైన్స్, సింబల్స్, ఆ గుర్తుల్ని హీబ్రూలో ఏమంటాము? నిక్కుద్. దాని బహువచనం ఏంటి? ప్లూరల్ నిక్కుదోత్. ఓకే, కాబట్టి ఇక్కడ అచ్చులు అంటాం. వీటిని ఏమంటాము? అచ్చులు, వోవెల్స్. తెలుగులో మనకి అచ్చులు ఏంటి? అ, ఇ, ఉ, ఏ, ఐ, ఓ, ఔ, అం, ఆ. వీటిని ఏమంటాము? అచ్చులు. ఓకే, బాగా గమనించండి. ఆ, ఈ, తర్వాత ఏ, ఊ, ఓ, ఇవి. అదే ఇంగ్లీష్లోకి వస్తే ఏముంది? ఏ, ఈ, ఐ, ఓ, యు. 5 రకాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ కూడా అవే మనకి ఉంటాయి. చూడండి, ఇక్కడ మనము ఈ షీట్లో ఉన్నాయి. ఆల్రెడీ మీకు చెప్పినయే మళ్ళీ రిపిటేషన్ చేస్తాను. చెప్పిందే రిపిటేషన్ చేస్తాను. మీరు చూడండి, ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఆలెఫ్ తీసుకుంటాం. దిస్ ఈజ్ ఆలెఫ్. ఇదేమిటండి? ఆలెఫ్. దీనికి శబ్దము ఉండదు, అలా రాస్తే దానికి సౌండ్ లేదు. కానీ ఎప్పుడైతే ఇక్కడ మనము ఇది రాసామో, ఈ గుర్తులు ఏమంటాము? కామెంట్స్. అక్కడ ఆ పేరు అదే అక్కడ రాసింది, కామెంట్స్. ఉందా అక్కడ? కామెంట్స్ ఉందా పేరు? పక్కన ఈ కింద ఉన్న గుర్తు పేరు ఏంటండి? అంటే ఈ కింద ఈ గుర్తు, ఆ గుర్తు పేరేంటి? కామెంట్స్. అక్కడ మీకు ఆల్రెడీ అక్కడ షీట్లో ఉంది కామెంట్స్. ఓకే, కామెంట్స్ ఇలాగే ఉంది. దీని తర్వాత రెండోది ఏంటి? చెప్పండి పేరు. పెద్ద చేతులు ఏమంటాం? పక్కన ఉంది చూడండి. పతా, 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 పతా అనండి. పతా. దీని ఏమంటాము? పతా. దీని ప్రొనౌన్సియేషన్ ఇక్కడ దీన్ని దీర్ఘము డబుల్ ఏ లాగా వస్తుంది. ఇక్కడ డబుల్ ఏ లాగా పలుకుతుంది. ఇది ఇంగ్లీష్లో డబుల్ ఏ లాగా వస్తుంది, తెలుగులో ఇక్కడ ఏ. అంటే దీన్ని ఇంకో రకంగా ఎట్లా రాస్తారు? పైన గీతిస్తారు. షార్ట్, ఇది లాంగ్ వోవెల్. ఇక్కడ మనం చూస్తే అక్కడ అనేది ఏమిటి అనేది పక్కన మూడవ కాలం చూడు, థర్డ్ కాలం ఫాదర్. ఫాదర్లో ఏ ఎలా పలికింది? ఆంటీ. ఇది చూడాలి ఇక్కడ. ఇప్పుడు ఇది ఉందా? ఫస్ట్, సెకండ్, థర్డ్. మీరు సొంత బ్రెయిన్ ఉపయోగించుకోవచ్చు. చెప్పింది అక్కడ ముందు ఫాలో అవ్వాలి, తర్వాత మీకు అర్థం ఉంది. ఫస్ట్ మనకి ఎక్కడ ఏముంది? ఆ గుర్తు మార్క్ ఇచ్చాము. ఆలిఫ్ అనే దాని కింద ఆ అచ్చు ఉంది కదా, ఆలిఫ్ కింద. దాన్ని ఎలా పలకాలి? ఫాదర్. ఎఫ్ పక్కన ఏ ఎలా పలుకుతుంది? ఫాదర్లో ఎట్లా పలుకుతుంది అది అక్కడ ఇచ్చాము. తర్వాత హీబ్రూలో ఎట్లా ఉంటుంది తర్వాత నేర్చుకుంది. కానీ తెలుగులో, ఇంగ్లీష్లో ఏలాగా ఏహెచ్ లాగా పలుకుతారు. తెలుగులో ఏమన్నాము? ఇది లాంగ్ ఓవెల్. దిస్ ఈజ్ లాంగ్ ఓవెల్. ఈ రెండింటిని ఏమంటారంటే, ఈ రెండింటిని ఏ టైప్ ఓవెల్స్. అక్కడ పక్కన అదే ఉంది చివరిలో. ఆ టైప్ చివరిలో చూసారా? చివరిలో ఏముంది? ఏ టైప్ ఓవెల్? ఏ టైప్. ఏఈ, ఐఓయు ఉన్నాయి కదా, దాంట్లో ఏ టైప్ ఇది? ఏ. తెలుగులో ఇంగ్లీష్లో ఏ. ఓకే, దీని తర్వాత ఇప్పుడు రెండోది పతా. ఈ పతా ఎలా పలుకుతుంది? అక్వా.
అక్వాలో ఇప్పుడు ఫాకి ఏమైంది, కొంచెం లాంగ్ దీర్ఘం వచ్చింది ఫాల్. కానీ రెండోది ఇక్కడ అక్వాలో ఏంటి షార్ట్, దానికి దీర్ఘం రాదు. అర్థమవుతుందిగా? దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. థర్డ్ కాలం చూసారు కదా, అక్వాలో ఎట్లా పలుకుతాం అట్లా పలకాలి. దీన్ని తెలుగులో అలా పలుకుతాం, ఇంగ్లీష్లో ఏ. ఇది షార్ట్ వోవెల్, దిస్ ఈజ్ షార్ట్ వోవెల్. తెలుగులో ఏమంటాం హ్రస్వము అంటే షార్ట్. ఇది కూడా ఏ టైప్ వోవెల్, ఈ రెండు కూడా ఏ టైప్ వోవెల్. నెక్స్ట్ మూడోది ఏంటి, ఇది కొత్తది, మీకు చెప్పలేదు నేను, అయితే మీకు అర్థమైపోతుంది. ఆలిఫ్ ఇదిగో ఇదే సేమ్. ఈ కమాండ్స్ పక్కన ఏం చేసాము, ఇక్కడ హే ఇచ్చారు. ఇక్కడ కమాండ్స్ పక్కన హే అనేది. దీన్ని ఏమంటామంటే కమాండ్స్ హే. అది మీకు ఇంతకు ముందు చెప్పలా. కమాండ్స్ హే, కమాండ్స్ హే. దీన్ని ఇక్కడ అంటే కొంచెం ఇది కూడా లాంగ్ వోవెల్ లాగానే వస్తుంది. కాబట్టి ఈ మూడు కూడా ఏ టైప్, ఈ మూడు కూడా ఏ టైప్. ఇది షార్ట్ వోవెల్, ఇది లాంగ్, ఇది కూడా లాంగ్. ఓకే, ఏ టైప్ మూడు చెప్పాను. ఓకే, తర్వాత నెక్స్ట్ నాలుగోది ఏంటి చెప్పండి. నాలుగోది ఏంటది, పేరు సరే. నాలుగోది కనపడుతుంది కదా. ఆ సరే అంటే ఏంటి, ఇక్కడ మనం ఇదేంటి ఆలిఫ్, ఇదేంటి ఆలిఫ్. ఆలిఫ్ కింద ఇప్పుడు సరే రెండు చుక్కలు ఏమంటారు, రెండు చుక్కల్ని సరే. దీన్ని ఎలా పలుకుతాము, మూడో కాలంలో చూడండి. దే, THEY, దేలో ఏ ఎలా పలుకుతుంది, ఏ. ఇది ఏ దే లాంగ్ వోవెల్ కింద వస్తుంది. ఇది ఏ, ఇది ఏ, తెలుగులో ఏ లాంగ్ వోవెల్. దిస్ ఈస్ లాంగ్ వోవెల్. అక్కడ మీకు మళ్ళీ రాయట్లా. తర్వాత దీని తర్వాత నెక్స్ట్ సెరే యోద్. నెక్స్ట్ ఏంటి, సెరే యోద్. ఇది ఆలిఫ్. అంటే మీకు సింపుల్గా మనకి ఇప్పుడు కా ఉందనుకోండి, కా ప్లస్ ఆ ఏముంది, కా ప్లస్ ఏ ఏముంది, కే. ఇది కాన్సెప్ట్. తెలుగులో ఎట్లా ఉంది అదే కాన్సెప్ట్. ఇక్కడ ఆలిఫ్కి ఏ పెట్టాం, ఇదేముంది ఏ. ఇప్పుడు ఇక్కడ ఏమిటి, సరే యోద్. సరే యోద్ అంటే ఇక్కడ సరే ఉంది, యోద్ అనేది అక్షరం. ఆ యోద్ కలిపితే ఏ. దాన్ని ఎలా పలుకుతాము, ఏ ఈ వై. లేదా తెలుగులో ఏ ఇలా వస్తుంది. ఏ అంటే ఆ వై పూర్తిగా పలకదు, ఏ అలా వస్తుంది. ఇది కూడా లాంగ్ వోవెల్. దీని తర్వాత మూడోది, దాంట్లో మూడోది అంటే ముందు లాంగ్ వోవెల్స్ రాస్తాం, తర్వాత దీన్ని ఏమంటారు చెప్పండి, మూడు సెగోల్. ఇది షార్ట్ వోవెల్. ఇదేమిటండి, షార్ట్ వోవెల్. ఇక్కడ గెట్, GET గెట్. GET గెట్లో షార్ట్ ఇంకా పలుకుతుంది ఏ. అక్కడ ఏ అని వస్తుంది, ఇక్కడ ఏ. కాబట్టి ఈ మూడు ఏమంటాము, ఈ టైప్. ఓకే, ఇవి ఏ టైపు, ఇది ఈ టైపు. దీని తర్వాత నెక్స్ట్ అందులో ఉన్నదే చెప్తున్నాను, ఎక్స్ట్రా ఏం చెప్పట్లే. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి, కిరి. నెక్స్ట్ ఏంటంటే కిరి అంటే ఆలెఫ్నే తీసుకుంటున్నాము, తీసుకుని కింద ఉంచుకోబడి. ఇవన్నీ మీరు నేర్చుకున్నాయి. కిరి, దీనికి చిరి కాకూడదు, కిరి కనాలి. అందుకనే తెలుగులో కూడా మీకు అక్కడ ప్రొనౌన్సియేషన్ పెట్టారు. కిరి ఏమాలి, కిరి గట్రాలు గొంతులు చాలి, కిరి.
ఇప్పుడు అది దాని ఎగ్జాంపుల్ లిడ్, ఎల్ఐడి లిడ్లో లిడ్ ఎలా పలుకుతుంది? షార్ట్. కాబట్టి ఇది ఐ లాగా పలుకుతుంది, తెలుగులో ఈ. ఓకే, ఐ టైప్ ఇది. దీని తర్వాత నెక్స్ట్ ఇదే హిరీకు ఇదే, దీనికి దీర్ఘం, నేనేమంటాం? హిరీక్ యో. దీనికి యాక్చువల్గా అక్కడ మనకు రాసినప్పుడు ఇట్లా పెడతారు దీర్ఘం, అంటే తెలుగులో ఈ డబ్ల్యూ కూడా రాసుకోవచ్చు ఇట్లా. ఇది లాంగ్, అది షార్ట్, లాంగ్. ఓకే, కాబట్టి ఈ రెండు ఏమిటి? ఐ టైప్. రెండు ఏంటి? ఐ టైప్. ఓకే, నెక్స్ట్ వచ్చింది హోలెం. చెప్పండి, హోలెం. మీరు పలకడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హోలెం, అది సిహెచ్ కోలెం కాదు, హోలెం. ఓకే, హోలెం అంటే ఇది ఇక్కడ పైన ఇంగ్లీష్లో సిహెచ్ఓ ఎల్ఈఎం, తెలుగులో అక్కడ రాసాం హోలెం. ఇది ఎట్లా? ఎల్లో అక్కడ ఓ అంటే ఎల్లో. ఇది షార్ట్ రోల్ కింద వస్తుంది, కానీ కొన్నిసార్లు లాంగ్ లో కూడా ఉంటుంది. టైమింగ్ మనం షార్ట్ రోల్ లాగానే దీన్ని అనుకుందాం. ఎల్లో లేదా ఓవర్. ఇది ఓ టైప్. ఓ అంటే లాంగ్ ఓవర్ వచ్చేది యాక్చువల్గా అది రెండు రకాలుగా ఉపయోగిస్తాం. దీని తర్వాత ఇక్కడ చూడండి, కోలెం వావ్. ఈ హోలెం వావ్లో అంటే కొంచెం దీర్ఘం ఎక్కువ అవుతుంది. ఓ ఈ రెండింటి కూడా ఏమంటాము? దీన్ని ఓలాగా, దీన్ని ఓహెచ్ అని పెట్టుకున్నాం. ఓ దీర్ఘం, జస్ట్ మనకు అండర్స్టాండింగ్ కోసం. ఈ రెండింటిని ఏమంటాము? ఓ టైప్. ఓకే, అన్నీ ఇంతకు ముందు చెప్పి మళ్ళీ రిపీట్ చేస్తా. ఈ షీట్లో ఉన్నది ఓ టైప్ ఓల్స్ నేర్చుకున్నాం. దీని తర్వాత చివరి యూ టైప్. కమాండ్స్ హత్తు. ఇది ఇంతకు ముందు మీకు చెప్పలా, ఇక్కడ చూడండి, ఇంతకు ముందు మీకు చెప్పలా. ఇది చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం రాసింది ఏంటిది? కమాండ్స్. ఇది ఆలాగా ఉంది, ఇక్కడ ఉంది ఆలాగా ఉంది, ఆ దీర్ఘం. కానీ అదే కమాండ్స్ కొన్నిసార్లు కమాండ్స్ హతూఫ్ అంటాం. కమాండ్స్ హతూఫ్ అంటే అది ఓలాగా పడుతుంది. కొన్నిసార్లు ఏముంది? సరే, కమాండ్స్ హతూఫ్. ఇది కమాండ్స్ హతూఫ్ అంటే ఈ ప్రొనౌన్సియేషన్ కూడా ఓలాగానే ఉంటుంది. ఇది కూడా ఓలాగానే ఉంటుంది, షార్ట్ ఓవర్. ఇవన్నీ ఓటాయి. అంటే ఇది ఇంతకుముందు మీకు చెప్పానంటే గుర్తురాదు. అంటే ఆలాగానే పలుకుతుంది, కొన్నిసార్లు ఓలాగా పలుకుతుంది. అది ఎప్పుడు పలుకుతుంది ఏంటంటే ప్రాక్టీస్లో మనకి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంతవరకు వచ్చాం మనం? ఓ టైప్ వరకు వచ్చాం. ఇక చివరి యూ టైప్. ఇక్కడ ఇట్లా 3 చుక్కలు పెడతాం. దీన్ని ఏమంటాము? కీబోర్డ్స్. ఇది ఎలా ఉంటుంది? యూ టైప్లో ఉంటుంది, అంటే టూ లాగా ఉంటుంది. దీని తర్వాత ఏంటి? షూరేక్. ఇది డబుల్ ఓ, అంటే ఊ లాగా వస్తుంది, లాంగ్. అది షార్ట్, ఇది లాంగ్. ఈ రెండు ఏమిటండి?
ఏ ఈ ఐ ఓ ఇవి ఉంటాయి. క్లారిటీ వచ్చింది మీకు ఇప్పుడు వోవెల్స్ చెప్తాను కంగారు పడతాను. ఇంకా మనకి పోయి వాళ్ళు చెప్పాను శ్వ శ్వ దాని శవ అంటారు, కొంతమంది శ్వ అంటారు. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ రెండు చుక్కలు. దీన్ని కొన్నిసార్లు ఇది సైలెంట్, ఇది ఏ టైపు లేదు కానీ ఇది కొన్నిసార్లు ఎలా ఉంటుంది సైలెంట్, కొన్నిసార్లు ఈ లాగా ఉంటుంది అంటే ఏ లాగా. షార్ట్ ఓవర్ లాగా పడుతుంది అలా పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి దేవుని పేరు ఉంది ఎలోహీం, ఎలోహీంకి విశ్వాన్ని వాడతారు ఎలోహీం. ఇంకా దీన్ని ఇంకా తక్కువగా కూడా ఉపయోగం, అంటే ఇది రకరకాలుగా వాడతారు. దీన్ని ముందు దీన్ని నేర్చుకోండి అంతే. ఇక వెనక తిప్పని పేరు అక్కడ 3 రకాలు చూస్తాం. అవి ఏంటి, శ్వాని కలిపి పలుకుతాం. ఒకటి పతాహ్ ప్లస్ శ్వ, పతాహ్ ప్లస్ శ్వ, దాని ఏమంటాము ఖతీఫ్ పతాహ్. చూడండి ఇక్కడ సింపుల్, మనం పెద్ద కష్టపడక్కర్లా. ఇదిగో చూడండి ఇక్కడ ఇది పతాక్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ పతాక్ ఉంది కదా, ఈ పతాక్ ఇదిగోండి ఇక్కడ పతాక్ ఇక్కడ వస్తుంది, దాని పక్కన ఈ శ్వ వస్తుంది, పతాక్ పక్కన శ్వ వస్తుంది. అంటే దీనిలో సగం సౌండ్, ఈ గుర్తు ఎప్పుడైతే వచ్చిందో దీనిలో సగం సౌండ్. దీన్ని ఏమంటాము ఖతీఫ్ పతాహ్. ఓకే, ఇది అలాగా అంటే చాలా తక్కువ టైం లేకపోతే. నెక్స్ట్ అప్పుడు ఏంటి ఖతీఫ్ సెగోల్, అంటే ఇక్కడ సెగోల్ రాసి దాని పక్కన ఏం చేయాలి శ్వ రాయాలి. సెగోల్ రాసి దాని పక్కన చూడండి ఇక్కడ శ్వ రాయాలి. దీన్ని ఏమంటాము పేరు చెప్పండి. ఖతీఫ్ అంటే సగం అన్నమాట, ఖతీఫ్ సెగోల్లో సగము, సెగోల్లో సగము. నెక్స్ట్ ఏంటి కమాండ్స్ రాసినది, కమాండ్స్ దానిలో సగం అంటే ఖతీఫ్ చెప్పండి కమాండ్స్. అంటే ఈ 3 వర్డ్స్ ఏమంటాము రెడ్యూస్ ఓవెల్స్, కుదించబడిన ఓవెల్స్ అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ సింపుల్ ఏం లేదు, ఆ శ్వాన్ని కలిపినప్పుడు ఇది ఆ ఉంది, ఇందులో సగం పలుకుతుంది, దీనిలో సగం పలుకుతుంది. ఇక్కడ ఖతీఫ్ పతాక్, ఇక్కడ సెగోల్ ఉంది కదా, ఈ సెగోల్లో ఇక్కడ సగం పలుకుతుంది, ఈ ఇక్కడ ఉన్న దాంట్లో సగం పలుకుతుంది. అది మనకి రూల్. ఓకే, కాబట్టి ఇవి ఏవైతే రిడ్యూస్ ఓవెల్స్ ఉన్నాయో మనకి హీబ్రూ భాషలోనే ఉంటాయి, వేరే భాషలో పెద్దగా మనకి కనపడదు. ఇకపోతే ఇంకా కొన్ని ఓవెల్స్ ఉన్నాయి, అది ఇప్పుడు నేను మీకు చెప్పలేదు. ఇందులో ఇచ్చే మీకు కొన్ని ఇందులో ఉంది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. హీబ్రూ డిప్తాంగ్స్ అంటాం. డిప్తాంగ్స్ అంటే 2-3 ఓవెల్స్ కలిసి ఉంటాయి. ఇక్కడ డిప్తాంగ్స్ అంటే ఏంటి, 2-3 ఓవెల్స్ కలిసి ఉంటాయి. అక్కడ చూడండి డిప్తాంగ్స్, ఇక్కడ ఏం చేసాం, పతాక్ పైన యోద్, ఆయిల్ పతాక్ ఏం చేసాము, ఇదిగోండి ఇక్కడ పతాక్ ఏం చేసాము యోద్. తర్వాత ఆ కమాండ్స్ కి యోద్ కలిపారు, రెండోది అది లాంగ్ వర్డ్ ఆయిల్. అదే ఆ పతాక్ కి యోద్ దాని ఏమన్నా హీరేక్, యోద్ హీరేక్ కలిపారు, దాని ఏమన్నాము ఐ. తర్వాత 4వది ఏంటి, దీని ఏమంటే చెప్పండి ఇక్కడ ఇదిగోండి కోలం వావ్కి ఏం చేసాం, పక్కన యోద్ వచ్చింది, కోలం వావ్కి యోద్ వచ్చింది ఓయి. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇదిగోండి షురు, ఈ షురుకి ఏం చేసాము యోద్ కలిపారు, దాని ఏమంటాము ఊయి. తర్వాత
కమాండ్స్. ఇదిగో కమాండ్స్ పక్కన ఏం చేశారు? యోధు వావ్ కలిపితే ఆవ్, కొంచెం మిక్స్డ్ ఓవల్స్ అన్నమాట. ఇవన్నీ తర్వాత మనకి లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు పోయిన వారం మీకు చెప్పాను, ఇక్కడ కింద ఎగ్జాంపుల్ ఇచ్చారు మీకు. ఇది లెఫ్ట్ నుంచే రైట్కి ఇచ్చారు, లెఫ్ట్ నుంచి రైట్కి ఇచ్చారు. చూడండి, మొదట మనకి ఫస్ట్ ఓవర్ ఏంటి? కమాండ్స్. ఇదిగోండి కమాండ్స్. కమాండ్స్కి ఎగ్జాంపుల్ ఇక్కడ బాతో తీసుకున్నాం. బా అనే అక్షరాన్ని తీసుకున్నాం మనం. ఇక్కడ ఏంటి? బా కింద ఏం చేసాము? కమాండ్స్ రాసాం. ఇప్పుడు ఏమవుతుంది? ఇదేమవుతుంది చెప్పండి మీరు? బా. ఎక్కడ చెప్పండి? బా. బా అక్కడ ఇచ్చాం కదా, కింద ఇచ్చారు కదా, బా. బిఏఏ బా. నెక్స్ట్ ఏంటి? అదే ఇదేంటి? బెయిత్. ఇదేంటి అక్షరం ఏంటి? బెయిత్. ఇప్పుడు కాకి మీకు సింపుల్ గా కాకి ఆగలిగితే ఏమవుతుంది? కావుతుంది. అట్లాగే బాకి బెయిత్ కి కమాండ్స్ కలిపాడు. బెయిత్ కమాండ్స్ కలిపితే ఏముంది? బా. బెయిత్ కి ఖతీఫ్, అంతేనా? పతాక్. పతాక్ని కలుపుతున్నాం. పతాక్. పతాక్ కలిపితే ఉంది. పతాక్ కలిపితే ఉంది బా. బా. బిఏ. ఇది దీర్ఘం బా, ఇది బా. తర్వాత ఏంటి? దానికి హెచ్చి హే కలిగాం. హే కలిగాం. బా ఆలెఫ్కి ఇక్కడ కమాండ్స్ రాసి ఇక్కడ ఇచ్చాం. కమాండ్స్ హే అన్నాం. అదేవిధంగా ఇక్కడ నేనేం చేస్తున్నాను? బేత్కి, ఇది బేత్ కదా, ఇది బేత్. దీనికి ఏమివ్వాలి? కమాండ్స్. అక్కడేముంది? హే. ఇదేముంది ఇప్పుడు? ఇదేమిటి? బా. బా పక్కన హ. బా. బా పక్కన హ వచ్చింది. బా. అర్థమవుతుందా? ఇక్కడ చూడలేదు మీరు, గమనించండి. బా అది మూడోది. దీని తర్వాత సరే ఇక్కడ బయటికి ఏం చేసాము? సరే అంటే రెండు చుక్కలు. ఏమవుతుంది? ఏమవుతుంది? బే. బే. టీ కాదు, బే. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? సరే యోగ్. సరే యోగ్. బేకి సరే యోగ్ కలిపితే ఏముంది? బే. అర్థమవుతుందా? నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? సెగోల్. నెక్స్ట్ ఏమిటి? సెగోల్. బేక్. ఇక్కడ ఇదేంటి? బేక్. బేక్ ఏం రాస్తాము? సెగోల్. సెగోల్ ప్రొనౌన్సియేషన్ ఏంటి? ఏ. ఇక్కడ రాయగా ఏ. ఏ. సెగోల్ ప్రొనౌన్సియేషన్ ఏంటి? ఏ. అంటే ఇక్కడ మూడు చుట్టలు పెడతాం. అప్పుడు ఇదేముంది? బా ప్లస్ ఏ ఏముంది? బే. అయితే ఇది లాంగ్, ఇది షార్ట్. బే. తర్వాత బే తర్వాత దానికి యోధ్ గారు. బేత్, సెగోల్, ఇక్కడ యోధ్. అప్పుడేముంది? బే. బే. ఓకే, నెక్స్ట్ బే. తర్వాత గిరే. ఇక్కడికి వచ్చాం. గిరే కనపడితే ఇక్కడ రాస్తే కింద ఇక్కడ ఇక్కడ రాస్తా. నెక్స్ట్ ఏంటిది? బా ప్లస్ ఈ ఏముంది? బి. గిరే ఏమవుతుంది? బి. బి. నెక్స్ట్ యోగ్.
అంటే హిరేకి యోధు. హిరేకి యోధు ఏముంటుంది? బి. హిరేకి యోధు. దీని తర్వాత నెక్స్ట్ హిరేకి యోధు ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి వచ్చాం. దీని తర్వాత ఏమొచ్చింది? కోలం. కోలం అంటే ఓ. కోలం అంటే ఏంటి? ఓ అంటే ఇప్పుడు బేత్కి మనం ఏం చేస్తున్నాము? బాగా ఏం చేయాలి? బేత్కి కోలం అంటే పైన ఇదిగోండి ఇక్కడ రాయాలి, ఇక్కడ చుట్టూ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? గో. గో. నెక్స్ట్ కోలం వావ్ అంటే బేత్ రాసి వావ్ ఇక్కడ చుట్టూ పెట్టాలి. ఏమవుతుంది? గో అంటే లాంగ్ గో అవుతుంది. గో. ఇంగ్లీష్లో మనకి అది కొంచెం కష్టం. గో డబ్ల్యూ ఇచ్చారు అక్కడ కొన్ని అర్థం ఉంటాయి. నెక్స్ట్ దీని తర్వాత ఏముంది? కమాండ్స్. ఇది కొన్నిసార్లు ఎలా పడుతుందని చెప్తున్నాం? ఓ లాగా వస్తుంది. కాబట్టి ఇక్కడ బెయిత్ రాసి ఇక్కడ కమాండ్స్ రాసి ఇది కూడా గో షార్ట్ లో ఉంది. షార్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లో ఇక్కడ కమాండ్స్ ఫస్ట్ లో ఇక్కడ రాసాం కదా, ఇక్కడ ఇక్కడ ఇది బాలాగా పడుతుంది. ఇక్కడ కమాండ్స్ బాలాగా పడుతుంది, కానీ కొన్నిసార్లు ఇది ఏముంది? బోలాగా ఓలాగా కూడా పలుకుతుంది. తర్వాత బూ అంటే ఏంటి? బూ అంటే ఏంటి? కీబోర్డ్స్ అంతేనా? ఎక్కడుంది? అదిగో అక్కడ చూడండి, కీబోర్డ్స్ అంటే ఏమవుతుంది? బి బూ. ఓకే. తర్వాత నెక్స్ట్ చూసుకోండి అక్కడ షురే అంటే బెయిత్. దీనికి ఇక్కడ ఇది రాస్తాం. ఏమవుతుంది? బూ అంటే లాంగ్. లాంగ్ బూ. తర్వాత ఏంటి? అక్కడ వరకు వచ్చేసి ఓవర్ సైడ్. ఇక నెక్స్ట్ ఏమొచ్చింది? శ్వా. శ్వా అంటే ఈ బెయిత్ రాసి చేసింది ఏముంది? బే లాగా అవుతుంది. బే షార్ట్ బే. బే ఇక్కడ బే, అక్కడ ఏంటో ఇక్కడ బే, దీనిలో సగం పడుతుంది. నెక్స్ట్ అవి మీకు అక్కడ ఉంటే చూసి రాసుకోండి, ఇంకెందుకు మన అన్ని రాయడం. నెక్స్ట్ ఏంటి? హదేవ్ పదార్, హదేవ్ సెగోల్, హదేవ్ కమెంట్స్ అక్కడ ఇచ్చారు. కాబట్టి ఇది జనరల్ ప్రొనౌన్సియేషన్. ఓకే. అంటే మనకి ఆ ఓవెల్స్ ఎలా పలకాలో ఇక్కడ ఎగ్జాంపుల్ కింద మీకు ఈ షేప్ ఇక్కడ చూపించాను. కాబట్టి సపోజ్ ఇక్కడ దాల్ దాల్, దీని కింద ఇదేంటి? కమాండ్స్. ఇప్పుడు ఇదేమో చెప్పండి, ఏముంది? ఏంటిది? కమాండ్స్ ఏంటిది? దా ప్లస్ ఏముంది? దాల్. దాల్ అర్థం. అట్లా ఏదైనా అక్షరం చెప్పండి. ఒక అక్షరం చెప్పండి, ఏదన్నా మీరు ఏదైనా ఒక అక్షరం చెప్పండి. తాగుందా? మరి అక్షరాలు